ఓకే గైస్, మళ్ళీ 1 year తర్వాత సెకండ్ పాడ్కాస్ట్ వచ్చేసాను. ఇది నా ఛానల్లోనే సెకండ్ పాడ్కాస్ట్ కాదు, మా కజిన్తో కూడా ఇదే సెకండ్ పాడ్కాస్ట్. మరి మన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ మంచి వీడియోతో మంచి కంటెంట్తో వచ్చేసాను. మరి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు ఎడ్డి డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఓకే, ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియో కొంచెం రీకాల్ చేద్దాం. లాస్ట్ వీడియో దేనికోసం చేసామంటే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కొంతమంది యూఎస్ వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళ కోసం మనోడే ఎక్స్ప్లెయిన్ చేశాడు అసలు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, కాలేజ్ యూనివర్సిటీ మంచిదా కాదా, అవన్నీ సెలెక్ట్ చేసుకోవడం కోసం మనోడు డిస్కస్ చేశాడు. మెయిన్గా మాస్టర్స్ ఎలా కొట్టాలి అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మాస్టర్స్ మీరు కంప్లీట్ చేస్తారు కదా, అమెరికాలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఎలా కొట్టాలి, అసలు జాబ్ కోసం ఎంత కష్టపడాలి అనేది ఈ పాడ్కాస్ట్లో మనం మాట్లాడదాం. కాకపోతే లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఒక 10 months తర్వాతే మనోడు ఇండియా వచ్చాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా వచ్చి 2.5 months అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటాడు, మళ్ళీ మార్చిలో వెళ్ళిపోతావు కదా, మళ్ళీ మార్చిలో వెళ్ళిపోతాడు. సో యాక్చువల్గా వీడియో అప్పుడే రావాల్సింది. ఇండియా వచ్చి మనం 2 months అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం వీడియో. ఆ వీడియో పెట్టి ఇప్పుడు 1 year అవుతుంది. సో మరి ఎలా ఉంది మరి లైఫ్ అమెరికాలో, ఏంటి నీ ఇంట్రడక్షన్? మా వాళ్ళకి ఇంకా చాలా మందికి తెలియాలి నువ్వంటే. సో హాయ్, నా పేరు యశ్వంత్ వారణాసి. నేను అజయ్ డేవిడ్సన్ అలియాస్ అజయ్ వారణాసి కజిన్. సో తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ లాస్ట్ పాడ్కాస్ట్లో చూశారు కాబట్టి అందరికి తెలిసే ఉంటుంది. సో లాస్ట్ పాడ్కాస్ట్లో చాలా డిస్కస్ చేసుకున్నాం. మాస్టర్స్ లైఫ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అండ్ స్ట్రగుల్స్ ఏంటి, పార్ట్ టైం లైఫ్ ఏంటి, అన్నీ డిస్కస్ చేసుకున్నాం. హోప్ మంచి కంటెంట్ వచ్చి ఉండొచ్చు వ్యూవర్స్కి. లాస్ట్ టైం మళ్ళీ మీకు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. ఆల్రెడీ చెప్పాను అనుకుంటా చాలా వీడియోల్లో, మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ పాడ్కాస్ట్ హిట్ చేశారు, 1000 views దాటిని. ఫస్ట్ పాడ్కాస్ట్ అది చాలా ఎక్కువ. మరి ఈ పాడ్కాస్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు లాస్ట్ వరకు చూడాలి, ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. ఈ వీడియో సూపర్ హిట్ అవ్వాలంటే 10K views పక్కా రావాలి. మరి మీరు ఎంతవరకు నాకు సపోర్ట్ చేస్తారో చూద్దాం. లెట్స్ కంటిన్యూ. సో యాజ్ చెప్పినట్టు అజయ్ కజిన్ నేను. సో మాస్టర్స్ యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్లో సప్లై చైన్ మేనేజ్మెంట్ అయ్యింది. దాని తర్వాత గ్రీన్ క్యాబేజ్ అని ఒక ప్రొక్యూర్మెంట్ అండ్ ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీలో ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్గా, అండ్ మా క్లయింట్ వచ్చేసి పారెక్సెల్. సో వాళ్ళకి నేను ప్రొక్యూర్మెంట్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. కరెంట్లీ అట్ ద సేమ్ ప్లేస్ పిట్స్బర్గ్లోనే ఉంటున్నాను. అక్కడే మాస్టర్స్ అయింది, అక్కడే స్టడీస్ అండ్ అక్కడే జాబ్ అంతా. ఎడ్యుకేషన్ అక్కడే కంప్లీట్ చేసావు, జాబ్ కూడా అక్కడే. యా, సో సేమ్ ఓల్డ్ ఫ్రెండ్స్ అండ్ సేమ్ ఓల్డ్ స్టోరీస్, బట్ దిస్ టైం సేమ్ అదే రూమ్, సేమ్ అదే ఫ్రెండ్స్తో. ఇప్పుడు కొత్త ఇల్లు మారాం, బట్ అందరం సేమ్ హ్యాపీగా వెల్ హ్యాపీ గ్యాంగ్. ఓకే, ఇన్ని మాట్లాడేసాం కానీ మనవాడికి కంగ్రాట్స్ చెప్పలేదు. ఆల్రెడీ నేను చెప్పేశాను, మళ్ళీ వీడియోలో చెప్పాలి కదా. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ జాబ్ ఇన్ అమెరికా. ఓకే, నీకు జాబ్ రాకముందు అంటే బిఫోర్ జాబ్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ జాబ్ కోసం నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసావు, అసలు ఏంటి? ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఇండియాలో ఉంటున్న వాళ్ళకి జాబ్ ఎలా కొట్టాలో తెలుసు. ఇప్పుడు లింక్డ్ ఇన్ సంథింగ్ అప్లై చేసుకుంటారో, లేదంటే క్యాంపస్ ప్లేస్మెంట్లు కొడతారు, అలాగే వెళ్తారు, లేదా వాకిన్కి వెళ్తారు డైరెక్ట్. నువ్వు ఎలాగా ఏంటి అని? సో ఫస్ట్లీ యూఎస్లో ఇప్పుడు ప్రస్తుతం నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్రెండ్స్ సేమ్ ఓల్డ్ ఫ్రెండ్స్, ఇప్పుడు విత్ కలీగ్స్, కొత్త కంపెనీల కలీగ్స్ అంతా చాలా బాగుంది. వెల్ సెటిల్, నీట్, హ్యాపీ లైఫ్. బట్ జస్ట్ కజిన్స్ కాబట్టి చాలా ఓపెన్గా కాన్వర్జేషన్ రాగా ఉంటుంది. సో పర్లేదు, మన వాళ్ళకి కూడా అదే కావాలి కదా. స్ట్రగుల్స్ అంటే స్ట్రగుల్స్ లేకుండా అయితే ఈ పొజిషన్లో నేనైతే అది ఆబ్వియస్లీ. అండ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ నువ్వు ఆల్రెడీ చూసి చాలా గట్టిగా. సో స్ట్రగుల్స్ లేకుండా ఎవరు. స్ట్రగుల్స్ అంటే మీకు ఒక అతని పేరు గుర్తొస్తుంది, అతని కోసం తర్వాత మాట్లాడదాం. ముందు సో నా మాస్టర్స్ వచ్చేసి April 28th, 2024 కంప్లీట్ చేశాను. ఓకే, వేర్ లాస్ట్ ఇయర్ మనం పోడ్కాస్ట్ అయ్యేటప్పుడు నా ఫైనల్ సెమిస్టర్ అని చెప్పాను. అండ్
యాజ్ నీకు కూడా తెలుసు 2 years మాస్టర్స్ నాది, అవును, అండ్ దట్ కంప్లీటెడ్ ఇన్ 16 months. 16 months. యా యాక్చువల్ గా 24 months లో Yeah. కంప్లీట్ అవ్వాలి, మనోడు 16 months లోనే కంప్లీట్ చేశాడు. సంథింగ్ ఒక స్ట్రీమర్ ఉంటాడు కదా ఐ షో స్పీడ్ అని, మనోడు యశ్వంత్ స్పీడ్ అనమాట. నిజం చెప్తున్నాను బడి, ఆ పాడ్కాస్ట్ పెట్టి 10 months తర్వాత జాబ్ వచ్చింది, అప్పుడు ఇండియా వచ్చాడు. సో యాక్చువల్ గా పాడ్కాస్ట్ ఇంకా అర్లీగా రావాల్సింది. పాడ్కాస్ట్ పెట్టి 2 months sorry. Jan లో అయింది, యాక్చువల్ గా పాడ్కాస్ట్ చేసింది జనవరి మంత్ లో, కానీ మనోడికి జాబ్ వచ్చింది మేలో. అంటే ఎంత అర్లీగా వచ్చింది చూడండి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే పాడ్కాస్ట్ అప్లోడ్ చేసిన 10 months కి ఇండియా వచ్చాడు. ఇంకా పాడ్కాస్ట్ అర్లీగా రావాల్సిందే, కానీ కొంచెం వేరే పనుల వల్ల. సో జాబ్ వచ్చేసరికి మాస్టర్స్ వచ్చేసరికి April 28th అయిపోయింది. ఓకే. సో ఆ వీకెండ్ లోనే గ్రాడ్యుయేషన్ అయింది, అండ్ ఆల్రెడీ నీ గ్రాడ్యుయేషన్ ఫొటోస్ అన్ని షేర్ చేశాను, అన్ని షేర్ ఆ చేసి రోజు కూడా లైవ్ లో చూసాను. ఆ వీడియోలో కూడా నేను అన్ని పెట్టాను కదా మధ్య మధ్య. బట్ గ్రాడ్యుయేషన్ ఫొటోస్ నీ దగ్గర ఆల్రెడీ మన ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేశాను. ఉన్నాయి. దాని తర్వాత May 5th నాకు ఇంటర్వ్యూ వచ్చింది గ్రీన్ క్యాబేజ్ నుంచి. Okay. వాళ్ళే లింక్డ్ఇన్ లో రీచ్ అవుట్ అయ్యారు నాకు. వాళ్ళు నాకు రీచ్ అవుట్ అయ్యారు. యాజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ లాస్ట్ వీడియో, నేను లాస్ట్ వీడియోలో చాలా చెప్పాను, లింక్డ్ఇన్ ప్రొఫైల్ బాగా బిల్డ్ చేసుకోండి, అన్ని చేసుకోండి. సో దట్ రియల్లీ హెల్ప్ మీ. అప్పుడు సంథింగ్ నీ మెయిల్ ఐడి ఏదో నాకు పెడితే నేను మెన్షన్ కూడా చేశాను. మరి ఎంతమంది మనోడికి మెయిల్, ఎవరైనా మెయిల్స్ చేశారా? చేయలేదా? చెయ్యండి, పర్లేదు. ఆ వీడియో ఇంకా ఉంది, కింద మెయిల్ ఉంది, మీకు ఏమైనా సజెషన్లు కావాలంటే చెప్తాడు. అమెరికాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెసేజ్ మెయిల్ చేస్తే రెస్పాండ్ అవుతాం. పక్కాగా రెస్పాండ్ అవ్వండి. కాకపోతే బ్రాకెట్ లో అజయ్ డైరెక్షన్, ఆ బ్రాకెట్ లో నా పేరు చెప్పండి, ఎందుకంటే ఎవరెవరో అనుకుని మనోడు రిజెక్ట్ చేసేస్తాడు, అది ఫేక్ అనుకుంటాడు ఆబ్వియస్లీ. అలాగే లేదు, ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీవన్, బట్ జస్ట్ ఫర్ రీచింగ్ అవుట్ అంతే. నేనని తెలియడానికి నా సబ్స్క్రైబర్ అంతే. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు డిస్కస్ ఎనీథింగ్, ఎనీ హెల్ప్ అజయ్ కోసం. ఓకే, ఇప్పుడు బిఫోర్ జాబ్ కోసం ఏంటనేది చెప్పావు. అదే లింక్డ్ఇన్ రీచ్ అయ్యారు, దానికోసం నువ్వు ఎఫర్ట్స్ పెట్టావు, అన్నీ ఓకే. చాలా ఫాస్ట్ గా చేసేసావు, జాబ్ చాలా ఫాస్ట్ గా కొట్టావు. బిఫోర్ జాబ్ ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ జాబ్ ఇంకో ఎత్తు ఉంటుంది. బిఫోర్ జాబ్ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయి. మాకు అదే కావాలి. సో నేను అప్పుడు జాన్ ఎండ్ లో వెళ్ళిపోయాను యూఎస్. ఫెబ్ ఫస్ట్ వీక్ అంతా హోమ్ సిక్, అప్పుడే ఇండియా నుంచి వెళ్ళాను కాబట్టి అది వెంటనే ఇక్కడ వాతావరణం అక్కడ అలవాటు పడలేదు. బట్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ జిమ్స్, నాకు దొరికిన వాళ్ళు హెల్ప్ చేయడం, వాళ్ళు చాలా నీ డౌన్స్ లో ఉన్నప్పుడు చాలా చాలా అంటే చాలా. ఫస్ట్లీ నేమ్ ఐ వాంట్ టు రియల్లీ అప్రిషియేట్ లోకేష్ అన్న అండ్ శివ అన్న అండ్ దిలీప్ అన్న అండ్ మై అదర్ రూమ్మేట్స్ ప్రతిభ, శశి అండ్ వెంకీ, హర్షిని, సాయి కృష్ణ, దివ్య, గాయత్రి. యా, సో దగ్గర పెద్ద లిస్టే ఉంది, చాలా పెద్ద లిస్టే ఉంది. వివేక్, వెంకీ, వెంకటేష్. సో చాలా చాలా పెద్ద హెల్ప్ అండ్ గ్రేట్ అసెట్స్. అండ్ ఎమోషనల్లీ నాకు ఆల్వేస్ అవైలబుల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఉన్నారు. బట్ నా జాబ్ పర్పస్ ఆర్ నా కెరియర్ పర్పస్ లో దిలీప్, శివ అండ్ లోకేష్ నేమ్ ఫుల్లీ, ఐ మీన్ స్పెసిఫిక్ థ్యాంక్స్ వాళ్ళ ముగ్గురికి, అన్నయ్యలకి. నాకు చాలా హెల్ప్ చేశారు అండ్ కైండ్ ఆఫ్ దే మోటివేటెడ్ మీ మెనీ టైమ్స్. అండ్ ఎస్పెషల్లీ నా ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ రోహిత్ అండ్ కార్తిక్, ప్రియా అండ్ నవ్య. సో నువ్వు చెప్తున్న పేర్లు ఎలా ఉన్నాయంటే ఒక క్లాస్ లో స్ట్రెంత్ లాగా అనిపిస్తుంది నాకైతే. వీళ్ళు నలుగురు నాకు, మేము ఒక దగ్గర ఉండేవాళ్ళం కాదు కానీ వీఆర్ ఫ్యామిలీ. సో వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ భాను, భరత్ అండ్ సింధియా. ఆల్రెడీ నీకు పరిచయం చేశాను వైజాగ్ మొన్న భరత్ని. ఓకే, బయటకు వెళ్ళాను. సో వాడు నాకు ఎమోషనల్ సపోర్ట్, జాబ్ గురించి అని కాదు, ఎనీ టైం లో వాడు నాకు ఉంటాడు, వాడికి నేను ఉంటాను. బ్యాక్ బోన్ లా. యా, సో వీళ్ళే కాదు బట్ ఆల్ ద అదర్ యుఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ ఐ ఫర్గెట్ ఎనీ నేమ్స్ ఐఎమ్ సారీ, బట్ ఎవరీవన్ హెల్ప్ మీ. అసలు చాలా మంది ఇంతమంది పేర్లే చెప్పరు, నువ్వు అలాంటిది ఇంకా చెప్పావంటే ఇంకా ఉన్నాయి అంటున్నారు. యా, మరి ఇంకా సో వీళ్ళు నాకు చాలా మోటివేషన్ ఆర్ కైండ్ ఆఫ్ లోస్ లో ఉన్నప్పుడు నాతో ఉన్నారు. బాగా స్పెసిఫిక్ గా లోకేష్ అన్న, శివ అన్న, దిలీప్ అన్న అన్నిసార్లు చెప్తున్నానంటే దే హ్యావ్ టర్న్ మీ ఇన్ టు దిస్. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, బిగ్ థ్యాంక్స్. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్, రియల్లీ అప్రిషియేట్. లైఫ్ లాంగ్ గ్రేట్ఫుల్ గా ఉంటాను. ఫెబ్ లో నేను వెళ్ళిన తర్వాత 1 week తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. కంపెనీస్ కి అప్లై చేశాను, చాలా కంపెనీస్ కి యాక్టివ్ గా చాలా అప్లై చేశాను. అండ్ చాలా కంపెనీస్ కి అప్లై చేసిన తర్వాత చాలా వాటి నుంచి కాల్స్ వచ్చాయి, చాలా వాటి నుంచి. ఇప్పుడు ఆ జాబ్ కొట్టడానికి ఎన్నిసార్లు అప్లై చేసి ఉంటారు?
ఎన్ని కంపెనీస్ అంటే ఐ మీన్ అంటే యాక్చువల్ స్ట్రగుల్ అక్కడ ఉంటది అసలు చెప్పాలంటే. సో నిద్ర లేకుండా చాలా రాత్రులు కష్టపడిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఫైనల్ ప్రాజెక్ట్ సబ్మిషన్స్, ఫైనల్ అసైన్మెంట్ సబ్మిషన్స్, ఫైనల్ ఎగ్జామ్ అన్ని మేనేజ్ చేయడం జాబ్ అంత ఈజీ కాదు. మనలాగా ప్లేస్మెంట్ ఉండదు, జాబ్ అప్లై చేసుకోవాలి. సో నియర్లీ నేను ఒక 7,000 to 8,000 జాబ్స్ అప్లై చేశాను. ఇక్కడ మాకు ఇండియాలోనే 10 జాబులు 20 జాబులు అప్లై చేయడానికి 7,000 to 8,000 జాబ్స్ అప్లై చేశాను. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ 50% ఆర్ సూటెడ్ టు మై ప్రొఫైల్. ఓకే, నాకు సూట్ అయ్యేవి అప్లై చేశాను. ఇంకో 50% ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నా సరే ఎక్కడో చిన్న ఆశ అనమాట. అంటే ఇంటర్వ్యూ చేస్తారేమో, చిన్న రోల్లోనే పెడతారేమో అని ఒక ఆశ, ఎక్కడో చిన్న హోప్. బట్ 4,000 జాబ్స్ ఆర్ కంప్లీట్లీ సూటెడ్ టు మై ప్రొఫైల్ అండ్ నా ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా నేను అప్లై చేశాను. రావడం రాకపోవడం దైవానుగ్రహం. నీ నువ్వు చేసావు, ట్రైనింగ్ చేశాను. లాస్ట్ కి కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయి. కంపెనీ నేమ్స్ చెప్పను, నీకు ఆల్రెడీ పర్సనల్ గా చెప్పాను. ఓకే, ఒక కంపెనీ బెవరేజ్ కంపెనీ, టాప్ బెవరేజ్ కంపెనీ, వాళ్ళు ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. బట్ ఫైనల్ రౌండ్ లో H1B లేదని, అండ్ లేకపోతే నేను గ్రీన్ కార్డ్ సిటిజన్ కాదని, అండ్ సమ్ ఆఫ్ ద అదర్ వీసా ఇష్యూస్ వల్ల స్టూడెంట్ వీసా అయితే తీసుకోమని చెప్పేసి ఫైనల్ కట్ లో పోయింది. వేర్ సాలరీ ఇస్ లైక్ నియర్లీ 120 to 140K, అది విచ్ ఇస్ నియర్లీ లైక్ 1 CR kind 1 to 1. సో అది 1 CR పైన వచ్చిన జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. రిజెక్ట్ అయిపోయింది. ఇంకో కంపెనీ కూడా వచ్చింది, నేమ్ చేయని కంపెనీ. బట్ దాంట్లో కూడా సేమ్ రోల్, ప్రొక్యూర్మెంట్ కన్సల్టెంట్. బట్ వాళ్ళు ప్రాజెక్ట్ లైవ్గా లేదు, సో రీచ్ అవుట్ అవుతామని చెప్పేసి ఫైనల్ రౌండ్లో చెప్తారు. ప్రాబ్లం ఏంటంటే ఫైనల్ రౌండ్ వరకు తీసుకెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇనిషియల్ కాల్లోనే అలా మాట్లాడి చెప్తే మనం హోప్స్ పెట్టుకోం. సో యాజ్ ఇంటర్నేషనల్ పీపుల్గా మనకు చాలా చాలా పెయిన్ ఉంటుంది అప్లై చేసేది. బట్ దేవుడి దయ వల్ల ఐ డోంట్ నో, లింక్డ్ఇన్ ప్రొఫైల్ బాగుంది అండ్ విత్ దిస్ ఆల్ దిస్ ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ పియర్ సపోర్ట్ అండ్ వాళ్ళందరి వల్ల నాకు చాలా సపోర్ట్ వచ్చి, నాకు April 27th నాకు లింక్డ్ఇన్లో మెసేజ్ వచ్చింది, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రొఫైల్ అండ్ వీ వాంట్ టు ఆఫర్ యూ కాంటాక్ట్ చేశారు మొత్తం. వీ వాంట్ ఆఫర్ యూ జాబ్, విల్ జస్ట్ హ్యావ్ ఎ ఫార్మల్ కాల్ ఇంటర్వ్యూ అని. సరే అని చెప్పి గివ్ ఇట్ ట్రై అని చెప్పి ఇచ్చాను. బట్ ఐ వాస్ కంప్లీట్లీ అవాయిడింగ్ దట్ కంపెనీ. నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు? నేను ఆ కంపెనీ కూడా వద్దనేసుకున్నా. ఓకే, ఆ కంపెనీ నాకు వద్దు, చిన్న కంపెనీ కదా ఏముంటదిలే లైట్ అని చెప్పేసి అనుకున్నా. ఆ టైంలో ఈ 2 కంపెనీస్ అవుతున్నాయి ఆన్గోయింగ్. నేను నేమ్ చేయట్లేదు. ఆ 2 కంపెనీస్, బెవరేజ్ కంపెనీ ఒకటి, ఇంకోటి ఏదో చెప్పావు, ఇంకోటి కూడా కన్సల్టింగ్ టాప్ కంపెనీ. ఆ కంపెనీ 2 కంపెనీస్ నుంచి ఆఫర్లు అవుతున్నాయి. సో ఆ రెండిట్లో నువ్వు ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావు, కానీ దీనికి ఇంటర్వ్యూ ఇచ్చేసి ఆపేసాను. వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతున్నారు, జాబ్ ఆఫర్ ఉందని చెప్పేసి. సో వాళ్ళకి నీ నీడ్ బాగా ఉంది, వాళ్ళకి నేను రిప్లై ఇవ్వట్లే. ఐ వాజ్ సేయింగ్ దట్ కొంచెం టైం కావాలి అన్నట్టుగా చెప్పాను. సో ఈ 2 ఆఫర్ల కోసం చూసాను. ఈ 2 ఆఫర్లు లాస్ట్ లో తెలిసింది ఏంటంటే లేదని చెప్పి, అదే ఇలాగ 2 ఇష్యూస్ వల్ల పోయింది. దాని తర్వాత ఐ వాజ్ కంప్లీట్లీ వెక్స్. అంటే అమెజాన్ అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను, వాళ్ళు మధ్యలో సమ్ ఆఫ్ ద అదర్ రీజన్స్, నా వైపు నుంచి మిస్టేక్ ఉండొచ్చు, వాళ్ళ నుంచి ఉండొచ్చు, అవ్వట్లేదు. సో ఇంకా గ్రీన్ క్యాబేజే బెటర్, ఎందుకు రిస్క్, ఇంకా ఏదో జాబ్లో ఫస్ట్ దూరుదాం, దాని తర్వాత మనం నెక్స్ట్ పైలప్ అవుదాం అనుకున్నా. సో ఈ కంపెనీలో నేను June 10th జాయిన్ అయ్యాను. June 10th. దాని తర్వాత మధ్యలో గ్యాప్ 1 month ఉంది కదా, ఆ 1 month గ్యాప్లో ఈ 2 జాబ్స్ అవ్వడము, నేను వాళ్ళని అవాయిడ్ చేయడం, తర్వాత ఈ 2 జాబ్స్ రాలేదని చెప్పి వాళ్ళని మళ్ళీ కాంటాక్ట్ అయ్యి, దాని తర్వాత EAD ఇష్యూ, అదే EAD లాగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డ్ అనమాట. అంటే ఇప్పుడు పాన్ కార్డ్ ఈక్వల్ టు దట్. అది 3 months నాకు వెయిటింగ్ చూపించింది ఫస్ట్ అప్లై చేసేటప్పుడు. సర్లే జాబ్ వచ్చిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కేటగిరీ అని సెపరేట్గా ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ కేటగిరీ పెట్టుకొని దానికి చాలా ఒక $2,000 దాకా ఆ ప్రొసీజర్కి అంతా అయ్యింది. బట్ నాకు టైంలోకి వచ్చేసింది కార్డు. June 10th జాయిన్ అయిపోయాను. సో EOD కార్డ్ అనేది ఏంటంటే, EID కార్డ్ ఏంటి అనేది అంటే, ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ పర్సన్ జాబ్ చేస్తున్నాడు కాబట్టి అది ఉండాలి, అప్లై చేసుకోవాలి, ప్రూఫ్ కింద ఆథరైజేషన్, ప్రూఫ్ కార్డ్. సో అది అప్లై చేసిన తర్వాత జాబ్ జాయిన్ అయ్యాను. 10 months, ఇప్పటికి 10 months అయింది. అప్రిషియేషన్స్ అంతా వర్క్ లైఫ్ హ్యాపీగా ఉంది. హ్యాపీ అంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. నాకు కావాల్సిన రోలే వచ్చింది. నాకు టైమింగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం అర్లీ 7:30 to 4:30, ఫైన్. ఐ మీన్ మార్నింగ్ పర్సన్ అయ్యాను. ఎప్పుడు నేను నైట్ పర్సన్, మార్నింగ్ పర్సన్ అయ్యాను. బట్
హ్యాపీ. ఈ జాబ్ వల్ల మార్నింగ్ లైఫ్ కూడా అలవాటు అయ్యింది. ఓకే. ఇప్పుడు చాలా మంది అమెరికాలో ఎడ్యుకేషన్కి వెళ్తారు, మాస్టర్స్ చేస్తారు, వాళ్ళకి చాలా డ్రీమ్ ఉంటుంది, అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ ఇండియా వచ్చి మంచి జాబ్ అది ఇదని. ఆ కేటగిరీ ఆఫ్ ది పీపుల్ అలా ఉంటారు. కొంతమంది ఎలా అంటే అమెరికాలోనే చదివాం కదా, అమెరికాలోనే జాబ్ కొట్టాలని ఆ కేటగిరీ ఉంటారు. ఆ, సో ఫస్ట్ కేటగిరీ అనేది చాలా రేర్. ఆ రేర్ పీపుల్ ఎవరు ఉంటారంటే ఇండస్ట్రియలిస్ట్ కొడుకులు ఆర్ బిజినెస్ పీపుల్ కొడుకులు ఆర్ సమ్ అదర్ హూ హ్యాస్ లాట్స్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ దే నీడ్ టు డూ హియర్. వాళ్ళు అక్కడ పర్సూ చేసి వచ్చేస్తారు. అలాంటి కేటగిరీ పీపుల్ చాలా తక్కువ. అయితే ఎక్కువ మంది ఏమనుకుంటారు అంటే ఆబ్వియస్లీ స్టడీస్ మాస్టర్స్ అదంతా అమెరికాలో కంప్లీట్ చేశారు కాబట్టి జాబ్ కూడా అక్కడే కొట్టాలని చూస్తారు. సో నాకు ఇప్పుడు అయితే కొట్టాలి. అయితే స్టడీస్ అక్కడే కంప్లీట్ చేసి జాబ్ కూడా అక్కడే చేద్దాం అని అనుకుంటారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పటికీ చాలా మంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. అండ్ అనకూడదు కానీ నువ్వేం ఫీల్ అవ్వద్దు, అంటే వీళ్ళ పేర్లు నేనైతే చెప్పను, వీళ్ళ ఫ్రెండ్స్ లో కూడా ఇంకా చాలా మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఏంటి అసలు రీజన్ ఏంటి? సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను నీకు, పార్ట్ టైం ఎక్కువైపోయి, అంటే కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్, అందరూ కాదు, కొంతమంది. ఓకే పార్ట్ టైం వరకు, పార్ట్ టైం కాదు, ఐ మీన్ అది ఇష్యూస్ చిన్న కాలేజెస్ రావడం, లేకపోతే వాళ్ళకి సూట్ అయిన బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సూట్ అయ్యే మాస్టర్స్ తీసుకోకపోవడం, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని తీసుకోవడం వల్ల వస్తుంది. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చాలా డిస్కస్ చేసాం, లైక్ ఎకానమీ గురించి లిటిల్ గా ఎంతో కొంత. సో ఎకానమీ కూడా ప్రస్తుతం బాగాలేదు. సో చాలా వరకు ఇప్పుడు లే ఆఫ్ అవుతుంది, చాలా లే ఆఫ్ అవుతుంది. ఫేస్బుక్ కానీ రీసెంట్ గా ఇప్పుడు మిగతా కంపెనీస్ కూడా చాలా మంది లే ఆఫ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఫేస్బుక్ చేసింది, మెటా చేసింది. సో అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఫస్ట్ రీజన్ ఇస్ లైక్ ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ కంపెనీస్ ఫస్ట్ లే ఆఫ్ చేస్తున్నాయి కాబట్టి అది పీపుల్ ప్రాబ్లం కాదు, నంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతున్నారు. సో ఆటోమేటిక్గా చాలా మంది స్కిల్స్ ఉంటాయి, కొంతమంది స్కిల్స్ ఉండవు, కొంతమందికి స్కిల్స్ ఉండి లక్ ఉండట్లేదు. సో నా ఫ్రెండ్స్ ఆ కేటగిరీలోకి వస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ ఎంత బాగా చదివినా ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ లోనే చాలా మంది అంటే స్కిల్స్ ఉన్నాయి, చాలా మంది నీకన్నా బాగా చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ నీకు జాబ్ వచ్చింది వాళ్ళు ఇంకా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు కొంతమంది. సో దానికి రీజన్ ఏంటంటే మార్క్స్ ఇవన్నీ ఒకటి వస్తే సరిపోదు, స్కిల్స్ ఉండాలి, లక్ ఉండాలి. కొంతమంది లక్ ఉంది కాబట్టి స్కిల్స్ లేకుండా జాబ్ వస్తుంది. డిపెండ్స్ ఆన్ ఆల్ మెట్రిక్స్ ఉంటది, అన్ని మెట్రిక్స్ వైపు కన్సిడర్ చేయాలి కదా. సో అన్ని కన్సిడర్ చేసిన తర్వాత గట్టిగా చెప్పాలంటే నేచర్ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అన్నట్టు ఉంది అంతే. సో ఐ మీన్ చెప్పలేం, డిపెండ్స్ అపాన్ చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రతి జాబ్ వచ్చిన ప్రతి వాడికి వాడి స్ట్రగుల్ వాడికి ఉంటది, వాడి స్ట్రగుల్ లో వాడే హీరో. ఎవరి ఓన్ స్టోరీ వాడిదే. నేను ఎవరిని డిస్కరేజ్ చేయను, ఎవరిని మోటివేట్ చెప్పట్లేదు, జస్ట్ మనం రియాలిటీ టాక్స్. సో బేసిక్గా రియాలిటీ టాక్ ఏంటంటే స్కిల్ ఉండాలి, లక్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం అన్ని ఒకేసారి వర్కౌట్ అవ్వాలి. అండ్ ఆ రెండు వచ్చినా సరే మధ్యలో లే ఆఫ్ అవ్వచ్చు కొన్ని కంపెనీస్లో లే ఆఫ్ అవ్వదు. సో డిపెండ్స్, అది అన్ని మెట్రిక్స్ మీద డిసైడ్ అయి ఉంటుంది. బట్ అందరికి జాబ్ రావాలని కోరుకుంటున్నాను, నేను కూడా రావాలి. అండ్ నేను కూడా అదే కోరుకుంటున్నా. సో రీజన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇదే మెయిన్ రీజన్. సెకండ్ థింగ్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి, ఫేక్ మార్కెటింగ్ చేసి, కన్సల్టెన్సీస్కి వెళ్ళి సమ్ ఆర్ అదర్ కన్సల్టెన్సీని వాడుకోవాలి, నేను వాడుకోకూడదు అనట్లేదు. అంటే ఈవెన్ నేను కూడా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్, నేనంతా ఇప్పుడు అలా చెప్తే ఏంటో నీకు గేర్దు అలా ఉంటుంది కానీ, బట్ లిటరల్లీ లైక్ వెళ్ళాలి. బట్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, జాబ్ వచ్చింది వాడికి, కాకపోతే వాడికి కన్సల్టెన్సీ ఉంటేనే జాబ్, అంటే వాళ్ళ ద్వారా పేరోల్ నడిపిస్తారన్నారు. సో వాడు పేరోల్ కోసమనే కన్సల్టెన్సీకి వెళ్ళాడు, విచ్ ఇస్ వెరీ బెటర్. వాడి కష్టంతో వాడు తెచ్చుకున్నాడు. అలా కాకుండా కన్సల్టెన్సీలో జాయిన్ అయిపోయి ఫేక్ పెడతారు ఆర్ సంథింగ్ ఆర్ అదర్, వీడికి రాంది ఎలాగైనా జాబ్ కొట్టాలని చెప్పేసి ఫేక్ పెట్టడం, ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పడం. సమ్ టైమ్స్ అది బెటర్. అంటే ఇప్పుడు నీకు 3 years ఉండి 5 years పెడితే ఫైన్, బట్ కొంతమంది 3 years ఉండి 15 years అలా పెడితే మరి మీరు ప్రాబ్లం. కొంతమంది ఉంటారు, అందరినీ నేను నోట్ చేయట్లేదు, బట్ నిజంగా అందరు స్ట్రగుల్స్ అందరికి ఉంటాయి. ఓపెన్ గా చెప్తున్నా, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి, అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నా. సో అది ఫస్ట్ థింగ్. అండ్ రీజన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇదే అని చెప్తాను నేను. అందరికీ చాలా ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉంటాయి, పర్సనల్ స్ట్రగుల్స్ ఉంటాయి, కొంతమందికి ఇంకా పంచాయతీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని క్లియర్ చేసుకోవాలి కదా. సో ఎవరిని తప్పెట్టకూడదు, ఎవరి స్టోరీలో వాడే హీరో ఉంటాడు, నేను ఎవరిని కమెంట్ చేయను, బట్ అందరికీ గుడ్ లక్. ఇది ఎవరి కోసం పర్సనల్ గా చెప్పింది కాదు, జస్ట్ అంటే మీరు దీని నుండి ఏదో సంథింగ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు.
ఇందులోకి మీరు ఇంటర్ఫియర్ అవ్వరని చెప్పేసి అంతే. ఈ 60 LP బెటర్ ప్యాకేజ్ ఇన్ యూఎస్ఏ. డైరెక్ట్ గా నన్ను షూట్ చేశారు. మరి అసలు మనం thumbnail పెట్టిందే అది. అసలు యాక్చువల్ గా మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియో ఓపెన్ చేయడానికి రీజన్ ఇది. సో దీనికోసం మనం మాట్లాడకపోతే దేనికోసం మాట్లాడుతాం. సో 60 LP అంటే 60 లక్షల కష్టాలు చూసాం మేము అందరం. మనోడు జస్ట్ కిడింగ్. బట్ యా, అంటే 60 LP ఇస్ బెటర్ ఫర్ ఎ ఫ్యామిలీ. నేను కాదనట్లేదు. ఐఎమ్ సేవింగ్ సమ్ వాట్, ఎంతో కొంత బెటర్. బట్ ఇట్స్ నాట్ ద బెస్ట్. ఇంకా రావచ్చు. ఇట్స్ నాట్ ద బెస్ట్ బట్ ఇట్స్ బెటర్. యా, ఇట్స్ బెటర్. ఐ మీన్ నాకు రావాల్సిన ప్యాకేజ్ ఒరిజినల్ గా నీకు చెప్పాను ఆల్రెడీ. సో పర్లేదు, ఏం పర్లేదు, నేను ఓపెన్ గా చెప్తాను. వాడికి రావాల్సిన ప్యాకేజ్ 100 to 120 LP, కానీ డ్యూ టు సమ్ రీజన్ 60 LP వస్తుంది. దానికి రీజన్ ఏంటో చెప్పేస్తాను కదా. సి ఆబ్వియస్లీ అమెరికాలో పాలిటిక్స్ ఏ ఉండవు అన్ని అనుకుంటారు, కానీ అమెరికాలో కూడా పాలిటిక్స్ ఉంటాయి. వర్క్ పాలిటిక్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. సో అదే రీజన్. రేసిజం ఉంటది. ఇండియన్స్ అన్న, చైనీస్ అన్న, ఎవరైనా అదర్ కంట్రీస్ అంటే వాళ్ళకి ఉంటది రేసిజం. అన్ఎంప్లాయ్మెంట్ కి ఇది చాలా లింకేజ్ ఉంటది చాలా వరకు. సో మెయిన్ రీజన్ తక్కువకి మనం యాక్సెప్ట్ చేస్తాం ఆఫర్స్. ఇప్పుడు అదే ఇప్పుడు నేను చేస్తున్న వరకు ఒక అమెరికన్ చేయాలంటే పక్కగా వాడు డబుల్ డిమాండ్ చేస్తాడు. అది ఇవ్వకపోయినా, లేకపోతే బెనిఫిట్స్ ఇవ్వకపోయినా వాడు రాడు. బట్ మన మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ మనం సెటిల్ అవ్వాలి, లేకపోతే ఫస్ట్ మన లైఫ్ స్టార్ట్ చేయాలనుకుని స్టార్ట్ చేస్తాం. సో ఉన్న ప్రతి ఇండియన్ కి హ్యాట్స్ ఆఫ్ నేను చెప్తాను. లిటరల్లీ ప్రతి ఇండియన్ చాలా కష్టపడుతున్నాడు. ఎవరికి వెళ్తే కష్టపడాల్సిందే. అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నీకు చెప్పాను. కనిపించినంత ఈజీ కాదు, అందంగా ఉండదు లోకం. సో ఆ యూట్యూబర్స్ వ్లాగ్ లో చూసినంత ఈజీ కాదు. ఆబ్వియస్లీ యూట్యూబర్స్ కూడా కష్టపడుతున్నారు, యూట్యూబ్ చేస్తున్నారు, అక్కడ చదువుతున్నారు. అదంతా చేయడం అంతే మామూలు విషయం కాదు. యా, సో యా, అదే రీజన్. బట్ 60 LP ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నేను ఫ్యామిలీతో ఉండగలను. బట్ యా, ఇంకా మంచి ఆప్షన్స్ వస్తాయి కదా. ఏజ్ పెరిగే కొద్ది, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది లాట్స్ ఆఫ్ ఆఫర్స్ వస్తాయి. ఎక్స్పోజర్ పెరిగే కొద్ది, నెట్వర్క్. అదే ఇందాక కూడా నాకు చెప్పావు కదా, యుఎస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా బెటర్ జాబ్ కోసం ట్రై చేస్తాను. యా, సో యా, వన్స్ ఐఎమ్ రైట్ నౌ ట్రైయింగ్ టు స్విచ్ టు అదర్ కంపెనీస్. వన్స్ ఐ గెట్ అన్ ఆఫర్ అగైన్ నువ్వు మళ్ళీ థర్డ్ పాడ్కాస్ట్ చేస్తానేమో, హౌ యూ స్కిప్ ఫ్రమ్ దిస్ టు దేర్ అని. సో అది యా. ఓకే, వర్క్ ఫోర్స్ లో ఎక్కువ ఇండియన్స్ ఎందుకు ఉంటారు? యా, చాలా మంచి క్వశ్చన్ అడిగా. సో ఇండియన్స్ అనే కాదు, బట్ ఐ మీన్ ఇండియా ఈస్ బార్న్ విత్ టాలెంటెడ్ పీపుల్ అంటాను నేనైతే. ఎందుకంటే నమ్ముతా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లోనే ఇండియన్స్ ఉన్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్ హూ ఇస్ లివింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు పడే స్ట్రెస్ కానీ స్ట్రగుల్స్ కానీ చాలా ఉంటుంది. వర్క్ ఫోర్స్ లో ఇండియన్స్ ఎందుకని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఒక 100% వర్క్ ఉంది, అది నువ్వు ఒక 10 days లో కంప్లీట్ చేయాలి. బట్ ఒక అమెరికన్కి అదే సో అసైన్ చేస్తే వాళ్ళు కంప్లీట్ చేసే టైం స్టిపులేటెడ్ టైం 20 days or 25 days ఉంటుంది. అదొక ఇండియన్కి ఇస్తే, ఇఫ్ ఐఎమ్ రియల్లీ బిలీవ్ ఒక ఇండియన్కి ఇస్తే అది పక్కగా 5 to 7 days లో అవ్వడతాడు. సో ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు, ఎక్కువసేపు మన వాళ్ళకి ఉన్నంత ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఉండదు. మన వాళ్ళు బేసిక్ గా చెప్పాలంటే వర్కహాలిక్స్. ఎస్, అన్నీ ఉంటుంది మన వాళ్ళు. ప్రతి మనం అనుకుంటాం కానీ అమెరికన్స్ చాలా తెలివైన వాళ్ళని కాదు, ఇండియన్సే తెలివైన. అసలు చాలా కంట్రీస్ నడుస్తుందే ఇండియన్స్ వల్ల. ఎస్, ఎక్సెప్ట్ చైనా, యా, ఎక్సెట్రా ఆర్ ఎనీ అదర్. బట్ ఒక ప్రతి కంపెనీలో టాప్ పొజిషన్ లో ఇండియన్ ఉంటాడు. ఆ బోర్డ్ లో కూర్చొని ఉంటాడు పక్కాగా. అడోబీ గానీ, గూగుల్, ఫేస్బుక్ ఎక్సెట్రా ప్రతి కంపెనీలో చాలా కంపెనీ చైర్మన్స్ కూడా మన ఇండియన్స్ ఉంటారు. సో లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. బట్ చెప్తున్నాను కదా, బట్ ఇండియన్స్ లేకపోతే వర్క్ ఫోర్స్ వాళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. అండ్ దే ఆర్ నాట్ గుడ్ విత్ సాఫ్ట్వేర్ యాజ్ కంపేర్ టు ఇండియన్స్. మన వాళ్ళకి మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ రీజనింగ్ ఎక్కువ అండ్ స్మార్ట్నెస్ ఎక్కువ. చాలా మన వాళ్ళు చాలా ఫాస్ట్ గా క్యాచ్ చేస్తారు, ఎక్కువ వర్క్ చేయగలరు, లేకపోతే స్మార్ట్ గా వర్క్ ని కంప్లీట్ చేయగలరు. ఇవన్నీ రీజన్స్ లేకపోతే ఊరికే అంత ఎల్పిఏ కాదు, బట్ ఎవరి లైఫ్ అంత మంచి పొజిషన్స్ లో ఉండవు. ఆ రీజన్ వల్లే వాళ్ళు అక్కడ ఉంటారు. అది ఆ రీజన్ అయితే చెప్తున్నాం కదా. ఆల్రెడీ టాప్ పీపుల్ అందరూ ఉన్నారు, సుందర పిచ్చై, సత్యనారాయణ ఎక్సెట్రా ఆర్ ఎనీ అదర్ పీపుల్ మంచి పొజిషన్స్ అప్పుడు ఇండియన్స్ ఉంటారు. అసలు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఆల్బర్ట్ ఐన్స్టైన్ కానీ, ఈ అబ్రహం లింకన్ కానీ, ఇంకా చాలా మంది నాకు పేర్లు తెలుసు అంటే సడన్ గా గుర్తు రావట్లేదు. వీళ్ళు కూడా ఈ థియరీలు, ఈ ఫిజిక్స్ లో ఇవన్నీ మన భగవద్గీత వీటి నుండి మన హిందూ. బట్
అది బేసిక్ గా నమ్మిన వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. అంటే సో ఇట్స్ అవుట్ ఆఫ్ టాపిక్. అవుట్ ఆఫ్ టాపిక్ కాకపోతే నేను చాలా మంది అంటే నువ్వు అన్నావు కదా వర్కాలిక్స్ అంటే వర్క్ ప్లేస్ లోనే ఎక్కువ ఇండియన్స్ ఉన్నారు అని అన్నావు. దానికి రీజన్ కూడా చెప్పావు. మన వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ, మన వాళ్ళకి అండర్స్టాండింగ్ ఎక్కువ, బేగా మ్యాథమెటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అని అన్నారు. సో అది నువ్వు చెప్పడం వల్ల నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను యూట్యూబ్ లో నాకు ఆ వీడియోస్ చూడడం ఇష్టం అనమాట, హిస్టరీ వీడియోస్ అవి చూడడం ఇష్టం. బేసికలీ వీఆర్ బార్న్ విత్ ఇంపెకబుల్ జీన్స్. అదే చాలా మంది ఇప్పుడు ఫారెన్ సైంటిస్ట్ అవన్నీ మన ఇతిహాసాలు మన నుండి కాపీ చేసి ఇన్స్పైర్ అయ్యినవి. అవి మనకి చిన్నప్పుడు అలాగా టెక్స్ట్ బుక్ లో అలా నేర్పించారు, కానీ మన వాళ్ళు అసలు చాలా వే ఆఫ్ లైఫ్. ఐ మీన్ అసలు మన పురాణాలన్నీ వే ఆఫ్ లైఫ్, చాలా తోపు అసలు. ఓకే, అంటే ఇది కొంచెం చిన్న కాంట్రవర్షియల్ టాపిక్. డస్ రేసిజం స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ యుఎస్? నన్ను ఏంటి బుక్ చేస్తున్నావు మొత్తం డైరెక్ట్ గా? అంటే మరి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అడగాలి కదా మరి. సో మనకి క్యాస్ట్ పాలిటిక్స్ ఎలాగో వాళ్ళకి రేసిజం ఉంటుంది. అవును, మనకి ఇప్పుడు ఇండియాలో ఇప్పటికే అవుతున్నాయి. బ్లాక్స్ అండ్ వైట్స్ ఆల్వేస్ హ్యావ్ ఎ రేసిజం అండ్ వీఆర్ ఆల్వేస్ కాల్డ్ ఎస్ బ్రౌన్స్ ఆర్ బ్లాక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ చాలా డిఫరెన్సెస్ దానివల్ల వస్తాయని నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను పర్సనలీ. ఐ మీన్ సాలరీస్ లో కానీ, లేకపోతే ఎక్సెట్రా ఆర్ వర్క్ ప్లేసెస్ లో కానీ, ఆర్ ఎథికల్ స్టాండర్డ్స్ లో కానీ, ఎథికల్ థింగ్స్ లో కానీ మనల్ని చాలా రూల్ అవుట్ చేయడం అన్నీ ఉంటాయి. సో అది రేసిజం అనేది ఎప్పుడు తగ్గదు. అండ్ తగ్గదు అంటే ఐ మీన్ పీపుల్ జనరేట్ అవుతున్న కొద్దీ, పీపుల్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఒక ఫీలింగ్ అది ఎప్పుడు అంటే వాళ్ళకి ఒక జెలస్ వస్తుంది. జెలస్ అని కాదు, బేసికల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూస్తున్నాను, క్యాస్ట్ పాలిటిక్స్ ఎప్పుడు తగ్గదు. ఆల్వేస్ హ్యావ్ ఎ క్యాస్ట్ అట్ బ్యాక్. సో సేమ్ రీజన్ మన కంట్రీ ఎంత డెవలప్ అవుతున్నా కూడా ఇంకా రేసిజం, క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళకి రేసిజం అది. సో బేసికల్లీ మచ్ మోర్ కమెంట్స్ అయితే దాంట్లో చేయదలుచుకోలేదు. బట్ దిస్ ఇస్ ద రీజన్. బ్లాక్స్ అండ్ వైట్స్, బ్రౌన్స్ అని మనల్ని అంటారు. బట్ మనం లేకపోతే వాళ్ళకి పనులు అవ్వవు కాబట్టి మనల్ని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టి వర్క్స్ చేయించుకుంటారు. బట్ దేర్ ఆర్ ఓన్లీ సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్. అందరూ అలాగ ఉన్నారని నేను చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఐ అగ్రీ టు దట్. అంతే, కాంట్రవర్సీ అవ్వచ్చు, కాకపోవచ్చు కూడా. బట్ నేను పర్సనల్ గా నమ్మేది, నా బిలీఫ్ సిస్టమ్ లో రేసిజం స్టిల్ ఎగ్జిస్ట్. ఓకే, అంటే మళ్ళీ కాంట్రవర్సీ క్వశ్చన్ అడగాలి, నేనేం చేయలేను మరి. డూ యూ ప్రిఫర్ ట్రంప్ ఆర్ బైడెన్? చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. బట్ అంటే పర్లేదులే, ఒకవేళ అమెరికన్స్ చూస్తే వాళ్ళకి తెలుగు అర్థం అవుతుంది, మన తెలుగు బేసిక్ గా చెప్తున్నా. బట్ థింగ్స్ ఏంటంటే ట్రంప్ ఆర్ బైడెన్ అంటే నేను దేని మీద కమెంట్ చేయలేను బేసిక్ గా. ఎందుకంటే బైడెన్ ఉండేటప్పుడు జాబ్స్ ఆపర్చునిటీస్ పెరిగేవి కాదు. ట్రంప్ ఉండేటప్పుడు ఎంత లే ఆఫ్ అవుతుందో అంతే హైరింగ్ కూడా జరుగుతుంది. పాస్ట్ 1 month 2 months నుంచి చూస్తుంటే హైరింగ్ పెరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం లే ఆఫ్ కూడా అవుతుంది. బట్ డ్యూ టు దోస్ కార్పొరేట్ అండ్ రెవెన్యూ రీజన్స్ ట్రంప్ కొంతమందికి ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ బైడెన్ ఏంటంటే వెల్ఫేర్ పర్సన్ అనమాట. ట్రంప్ అనేవాడు ఏంటంటే డెవలప్డ్ పర్సన్, ఎకానమీ డెవలప్ అవ్వాలి, సస్టైన్ అవ్వాలనే కాన్సెప్ట్ పర్సన్ అంటే కంట్రీ ఇంకా మంచి పొజిషన్. సమ్ టైమ్స్ హీ సో రూడ్. ఐ మీన్ చాలా రూడ్, చాలా దారుణంగా ఇప్పుడు ఇల్లీగల్ ఇండియన్స్ ని పంపిస్తున్నారు తప్ప లీగల్ ఇండియన్స్ కి అంత ఇష్యూస్ చేయట్లేదు. బట్ అట్ ద సేమ్ పాయింట్ ఇమిగ్రేషన్ లో ప్రతి ఒక్కడికి చాలా టైట్ గా అవుతుంది. దాన్ని నేను ఒప్పుకోను. బట్ డ్యూ టు సమ్ అదర్ థింగ్స్ లైక్ సో ఎకానమీ బిల్డ్ అయితే జాబ్స్ పెరుగుతాయి. సో బైడెన్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే వెల్ఫేర్. ఇండియన్స్ ఈజీగా అమెరికాకి రావచ్చు కాదు, అంటే వెల్ఫేర్ మీద ఎక్కువ ఉంటాడు వాడు, ఎక్కువ ఫోకస్ చేయడు. అంటే కార్పొరేట్స్ మీద కానీ ఎకానమీ బిల్డ్ అవ్వాలని ఎక్కువ అంత ఉండదు, వెల్ఫేర్ మీద ఎక్కువ ఉంటది. అదే బైడెన్ ట్రంప్ ఇస్ లైక్ కార్పొరేట్ బాగుండాలి, మన దగ్గర డబ్బులు ఉండాలి, స్టాక్ మార్కెట్ బాగుండాలి, ఆర్ ఎకానమీ బిల్డ్ అవ్వాలి, దానివల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి ఆర్ సో జాబ్స్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతే కంట్రీ కూడా ఎకనామిక్స్ పెరుగుతుంది. సో వాడు అది బిలీవ్ చేస్తాడు, జీడిపి. బట్ ఒబామా అంత మంచి లీడర్ అయితే నేను ఒబామా అసలు ఎవర్ గ్రీన్ లెజెండ్. సో ఇప్పుడు ఆయన ఎలాగో వెళ్ళిపోయి ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ప్రెడిసెసర్ వచ్చారు. సో చూద్దాం ఏమవుద్దు. బట్ ట్రంప్ ఇష్యూ అయితే మాత్రం చాలా పెయిన్ఫుల్ ఫర్ ఇల్లీగల్ ఇండియన్స్ అండ్ ఇల్లీగల్ అదర్ కంట్రీ పీపుల్ హు ఆర్ లివింగ్ దేర్. అండ్ ఇట్స్ రియల్లీ అ హ్యూజ్ ప్రాబ్లం. క్రిమినల్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. సో బేసికల్ గా మనం న్యూట్రల్ ఉండాలి ఈ సిచ్యువేషన్ లో. ఓకే, ఆబ్వియస్లీ ఇప్పుడు
మనిషిలో ప్రతి ఒక్కళ్ళలోని గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది. అలా బైడెన్ లో కూడా గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. ట్రంప్ లో కూడా గుడ్, బ్యాడ్ ఉంది. నీ ఫైనల్ రివ్యూ ఏంటి? ఇద్దరులో ఎవరు బెస్ట్ అది చెప్పు మాకు. ఐ వుడ్ సే ట్రంప్ బెస్ట్. సో యశ్వంత్ వారణాసి ఈస్ సేయింగ్ ట్రంప్ ఈస్ బెస్ట్. నోట్ దిస్ పాయింట్. బేసికల్ గా హీస్ రిపబ్లికన్, హీస్ డెమోక్రటీ ఎప్పుడు నీకు డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది. రిపబ్లికన్ అంటే వాడు మొనార్కీ టైప్ వస్తుంది. బట్ ఫైన్, ఐ మీన్ నేను ఈ మధ్యన చూసిన దాంట్లో హైరింగ్ పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి. ఈవెన్ దో హీ హ్యాస్ లాట్స్ ఆఫ్ అదర్ నెగిటివ్ థింగ్స్ గోయింగ్ ఆన్ విత్ ట్రంప్, బట్ ఎకానమీ పెరుగుతుంది, బూస్టప్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ అని నేను అంటాను. సో యా, ఐ ప్రిఫర్ ట్రంప్. ఓకే, ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్ నీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను లాస్ట్ పాడ్కాస్ట్. ఇప్పుడైనా మనది ఎలాగో బిజినెస్ ఫ్యామిలీ ఆల్రెడీ నీకు తెలుసు. వీఆర్ వెల్ గుడ్ సెటిల్డ్ అండ్ అందరం మంచి సెటిల్ అండ్ మంచి బిజినెస్లు ఉన్నాయి మనకి. సో ఏదో సంపాదించేస్తాం అని కాదు, కానీ వీ ఆల్వేస్ హ్యావ్ ఎ జీల్ టు వర్క్ ఇన్ బిజినెస్ అంతే. సో జస్ట్ లైక్ ఇంకొన్ని ఇయర్స్ ఉండి ఆర్ అదర్వైజ్ టిల్ మై వీసా ఎక్స్పైర్స్ ఉండి దాని తర్వాత ఇండియా వచ్చి ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్. ఐ మీన్ నాకు 2-3 ప్లాన్స్ ఉన్నాయి, నీకు ఆల్రెడీ చెప్పాను పర్సనల్ గా. సో అవన్నీ సక్సెస్ అయితే కూడా జాయిన్ అవ్వమన్నావు కూడా అడిగాను. సో యా, అన్ని గుడ్ గా వర్క్ అయితే అన్ని బాగుంటాయి. విల్ జస్ట్ మూవ్ విత్ ఇట్. నేను కూడా అదే కోరుకుంటున్నాను. మనోడు ఒక 5-6 years అమెరికాలో బాగా కష్టపడి ఆ సేవ్ చేసుకున్న మనీతో ఇక్కడ ఇండియాకి వచ్చి ఏదో మంచి బిజినెస్ పెట్టుకొని ఇక్కడే సెటిల్ అయ్యి హ్యాపీ లైఫ్. అదే అవ్వచ్చు, అవుతాదేమో. అమెరికా మనం చాలా అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళది, నేను కాదనట్లేదు. నా దృష్టిలో ఏంటంటే అమెరికాలో కొంతవరకు ఉండొచ్చు, అంటే జాబ్ వస్తే కొంతవరకు నీలా బాగుంది, 5-6 years ఉండొచ్చు. కానీ చాలా మంది ఇంకా జాబ్ వచ్చిన తర్వాత ఇంకా అమెరికాలోనే సెటిల్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఓన్ రీజన్స్ ఉంటాయి. హౌస్ అక్కడే కొనేసుకుంటారు. హౌస్ అనే కాదు, వాళ్ళకి వాళ్ళ ఓన్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అక్కడ లైఫ్ స్టైల్ నచ్చింది, ఆర్ సమ్ అదర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఒప్పుకో, ఆర్ సమ్ అదర్ రీజన్స్ లైక్ పిల్లలు ఆల్రెడీ అక్కడ బార్న్ అయిపోయారు, అక్కడ ఆల్రెడీ కల్టివేట్ అయిపోయారు పిల్లలతో అక్కడతో. అండ్ సమ్ అదర్కి వాళ్ళకి లైఫ్ స్టైల్ అక్కడ బాగా అలవాటు పడిపోయారు. సో దే వాంట్ టు బీ ఇన్ దట్ సైడ్. ఎవరిని మనం తప్పుగా అనుకోకూడదు. అదే నేను అందుకే స్టార్టింగ్ అదే నీ తప్పు కాదు. బట్ బేసికల్ గా బయట టాక్ ఏంటంటే అందరూ 3 years అంటారు, ఉండిపోతారు అని అంటారు. కానీ బట్ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పెరగడం, సిటిజన్షిప్ వెయిటింగ్ పెరగడం వల్ల ఐ రియల్లీ బిలీవ్ దట్ లాస్ట్ ఆఫ్ పీపుల్ విల్ మూవ్ టు అదర్ కంట్రీస్ బికాస్ ట్యాక్స్ ఎక్కువ ఉంటది, అన్నీ ఉంటాయి. సో మోస్ట్లీ అందరు పీపుల్ వచ్చేయచ్చు. బట్ ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళలోని ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఎవరిని మనం వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి మనం కమెంట్ చేయకూడదు. బట్ యా, దిస్ ఇస్ రియల్లీ ఐ మీన్ ఒక ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు అమెరికాని. పర్సనల్ గా నాకు కూడా ఎలా ఇష్టం అంటే, ఇఫ్ ఇన్ కేస్ నేను యశ్వంత్ ప్లేస్ లో ఉన్నా, సేమ్ నేను అదే 5-6 years అమెరికాలో వర్క్ చేసి ఆ వచ్చిన సేవింగ్స్ తో నేను ఇండియా వస్తాను ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను అమెరికాని ఎప్పుడూ కూడా అక్కడే సెటిల్ అయిపోవాలి, అక్కడే ఉండిపోవాలి అని ఎప్పుడు నేను ఆలోచించలేదు. అమెరికా జస్ట్ టూరిస్ట్ లాగా వెళ్ళడమే నా డ్రీమ్ తప్ప అక్కడే వర్క్ చేసుకో. ఎనీ షాక్ నువ్వు నన్ను నెక్స్ట్ ఇయర్ కూడా చూడొచ్చు. సో చెప్పలేను. అంటే ఐ మీన్ ఇఫ్ ఆల్ థింగ్స్ డజంట్ వర్క్ హౌ ఐ థింక్, నాకు లక్ బాగుండి ఐ మీన్ అన్ని థింగ్స్ వర్క్అవుట్ అయితే ఏమో చెప్పలేం. దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఆర్ దాని నెక్స్ట్ ఇయర్ December 2027 లోపు నా వీసా ఉంది. ఆ లోపల నేను వచ్చేయచ్చు ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్. 1 year ఒకసారి ఆబ్వియస్లీ వస్తాడులే, రాకపోయినా మనం ఒప్పుకుంటాం. అదనమాట. సో యా, లాస్ట్ అజయ్ గురించి చెప్పాలి. తను పెట్టిన ఎఫర్ట్స్, తను పెట్టిన థింగ్స్ అన్నిటికీ నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. నా తమ్ముడు అని కాదు కానీ, బట్ యా, ఇలాగ మీరు సపోర్ట్ చేస్తూ ఇంకా కొంచెం బాగా సపోర్ట్ చేస్తూ తన గ్రోత్ ని కోరుకుంటే ఐ విల్ బి ద మోస్ట్ అప్రిషియేటెడ్ పర్సన్ టు ఎవ్రీ వన్. అండ్ యా, అందరూ హ్యాపీగా ఉండండి. సో మరి మనోడు కన్క్లూజన్ అయితే ఇచ్చాడు. లాస్ట్ వీడియో హిట్ చేశారు, 1K views రీచ్ దాటింది. ఈ వీడియో 10K views వస్తే సూపర్ హిట్ అయినట్టు, లేదు మళ్ళీ 1K views వచ్చానంటే జస్ట్ హిట్ అంతే. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము నెక్స్ట్ కుంభమేళం ట్రిప్ కూడా వెళ్తున్నాం, రేపు పాడేరు ట్రిప్ కూడా వెళ్తున్నాం. ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి, మిస్ అవ్వకండి. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.